మళ్ళీ ఇక్కడికి సార్ దగ్గరికి వచ్చాను. సార్ కూడా సార్ మాట్లాడాల్సిందిగా. సభకు వందనాలు. నేను ఆల్రెడీ వీడియో ప్రోగ్రాంకు ఆల్రెడీ మాట్లాడాను. ఇది కొంచెం మళ్ళీ రెండోసారి రిపిటేషన్ ఏమో అని స్పిరిట్గా మాట్లాడాలంటే ఫస్ట్ టైం బాగుంటుందని అనుకొని మాట్లాడేది. మళ్ళీ రిపిటేషన్ ఎందుకని చూస్తున్నాను. నేను మళ్ళీ మాట్లాడినప్పుడు ఇంకా వేరే విషయాలు చెప్తాను. ఇయర్లో నేను, కమ్మగిరి రాజు, ప్రసన్న కుమారి మేము ముగ్గురము స్కూల్ అసిస్టెంట్స్గా మదనపల్లి మున్సిపాలిటీలో చేరినాము. వినపడుతుందా? ఆ రోజు మాకు సిరీన్ అడ్వైజర్ ఉన్నాడు స్టేట్కు, వెంకటరావు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, వల్లియప్పన్ కలెక్టర్గా ఉన్నాడు, సూర్యనారాయణ డిఓగా ఉన్నాడు. వీళ్ళ సమర్థంలో మాకు రిటర్న్ టెస్ట్ ఉండేది. జడ్పీ ఆఫీసు హాల్లో రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత మాకు ఇంటర్వ్యూ కూడా చేసినారు. మాకు ఆ రెండింటిలో సెలెక్ట్ అయినందుకు అక్కడక్కడ మండల్స్లో, జిల్లా పరిషత్లో, మున్సిపాలిటీస్లో, ఎయిడెడ్ స్కూల్స్లో అలాట్ చేసినారు. అదృష్టవశాత్తు నాకు, కమ్మగిరి రాజుకు, ప్రసన్న కుమార్ వాళ్ళిద్దరు నేటివ్స్, ఈ ఊరోళ్ళే వాళ్ళిద్దరు. నేను మాత్రం ఫ్రమ్ పాకాల నుంచి ఇంత దూరం రావడం అనేది నాకు ఇష్టమే. ఎందుకంటే నేను బీటీ కాలేజ్ స్టూడెంట్, డిగ్రీ. మదనపల్లి నాకు చాలా ఇష్టం. అయినా అప్పుడు ఆ రోజు స్టైపెండ్ టీచర్స్గా అలాట్ చేసినారు. బీడీలకు 175 రూపీస్, సెకండ్ గ్రేడ్గా సెలెక్ట్ అయిన వాళ్ళకు 125, నాకు 175 వస్తుంది రెంట్కి ఇవ్వాల. తర్వాత ఇక్కడంతా ఖర్చులన్నీ ఉంటాయి కదా, ఇంత దూరం ఎందుకు అనుకున్నాను, రాలేదనుకున్నాను. అక్కడ మాకు చింతపర్తి నేటివ్ హెడ్ మాస్టర్ ఆశ్చర్యంగా ఉన్నాడు మాకు పాఠాలు. ఆయన ఎదురుగా వచ్చి వచ్చిన హెడ్ మాస్టర్ అంటే భయం మాకు. ఇప్పుడు నాకెంత భయపడతారు పిల్లలు. ఇప్పుడు ఆ విధంగా ఆయనకు మేము మారిపోయింది. అదే స్క్రిప్ట్లో మేము పనిచేస్తాం. కాబట్టి సిద్ధారెడ్డి రాకపోయింది, ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్, ఏదో ఆర్డర్స్ వచ్చింది సార్. 175 అంటే స్కూల్ అయిపోయింది, బీడీ అసిస్టెంట్ గంట 175 మదనపల్లి పోయి చేసి ఎక్కడ సరే నోరు మూసుకొని కొనే కారణం 175 గవర్నమెంట్ సర్వీస్లో నీకు జాబ్ వచ్చిందంటే 175 ఎవరికి ఇంటికాడ చేస్తున్నావు. బియ్యము, పప్పు, ఉప్పు అన్నీ వేసుకోమని అక్కడ పెట్టుకొని బాడీ కట్టేసి 175 బాడీ కట్టేసి చేరుకో, నిలిచిపోవద్దు అని చెప్పి నాకు గ్రేట్ అడ్వైజ్ ఇచ్చారు. ఆయన స్ఫూర్తితో ఒక 10 days బ్యాక్ వచ్చి చేరినాను. వీళ్ళు ఆల్రెడీ కమ్మగిరి గారు, ప్రసన్న కుమార్ చేరిపోయినారు. నేను 10 days లేట్ తర్వాత మా హెడ్ మాస్టర్ స్ఫూర్తితో వచ్చి చేరినాను. ఆ విధంగా చేరినప్పుడు ఇక్కడికి వచ్చిన కమ్మగిరి రాజు గారు పరిచయం. చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా మేము ఆ రోజు నుంచి ఆయన మరణానంతరం వరకు కూడా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నాం మేము. ఇద్దరు డెడికేటెడ్ హెడ్ మాస్టర్స్, డెడికేటెడ్ టీచర్స్, డెడికేటెడ్ హెడ్ మాస్టర్స్. అంతవరకు నేను ఖచ్చితంగా 100% కాదు 200% చెప్తాను. మాకు రెండే, ఇల్లు స్కూలు, ఇల్లు స్కూలు. శాంతకుమార్ గారు చెప్పారు, ఇల్లు స్కూల్ తప్పించి వేరే ఉద్దేశం లేదు మాకు, వేరే తత్వం లేదు, వేరే ఆలోచన లేదు, వేరే బిజినెస్ లేదు, వేరే ఎన్వైరన్మెంట్ ఏది కూడా లేదు. ఇంకోటి చెప్పాలి మీకు, స్కూల్ కన్నా పెద్దగా మేము ఏది భావించలేదు. ఇల్లు సెకండరీ, స్కూల్ ఫస్ట్. ఫ్యామిలీని కూడా పట్టించుకున్నాం, వాస్తవం యథార్థం చెప్తున్నాం.
ఆత్మశుద్ధిగా. టయానికి స్కూల్కి పోవాలా, టయానికి పిల్లలకు పాఠాలు చెప్పాలా, వాళ్ళకి తరబేతి ఇవ్వాలా, వాళ్ళకి మంచి స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలా, వాళ్ళు క్వాలిఫై చేసి నెక్స్ట్ ప్రమోషన్స్ వచ్చేదానికి, నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసేదానికి అర్హత సాధించే విధంగా మనకు వాళ్ళకు అన్ని విధాల గైడెన్స్ ఇవ్వాలని తత్వం తప్పించి వేరే ఉద్దేశం లేదు. నాకు 4 కూతుళ్ళు, నో సైన్స్. నా దగ్గరికి నేను ఒక రోజు పక్కన కూర్చొని పెట్టి చెప్పేది లేదు. శాంతమ్మ నా పిల్లలకి అంత టీచర్ ఆమె, ఇక్కడ ఉండే వాళ్ళలో ఆ విధంగా టీచర్స్ చూసుకున్నారు మా బిడ్డలు, చెప్పుకున్నారు. వాళ్ళందరితో పాటు చెప్పినారు. వీళ్ళకి కూడా వాళ్ళని చదువుకొని ఇప్పుడు బాగున్నారు, వెల్ సెటిల్, ఆల్ ది 4 వెల్ సెటిల్, నో ప్రాబ్లం. నాకు వాళ్ళకి చెందలేదు, వాళ్ళతో నాకు చెందలేదు. నేను మా మిస్సెస్ మేమిద్దరమే ఇంట్లో ఉండేది, ఇబ్బంది లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి సౌకర్యం నాకు దేవుడు ఇచ్చినాడంటే ఆ రోజు మేము డెడికేట్ అయ్యిందానికే కారణం. పిల్లలను బాగా చూసుకున్నాను, నా పిల్లలను దేవుడు చూసినాడు, అది నేను నమ్మినాను. ప్రతి ఒక్కరు ఈ విధమైన స్ఫూర్తితో ఉంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీస్ బాగుంటాయి. నేను గట్టిగా నమ్ముతాను. ప్రతి ఒక్కరు నా విధంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఏ వృత్తికి న్యాయం చేయాలా, వృత్తికి డెడికేట్ కావాలి. ఆ విధమైన స్ఫూర్తిలో అంబేద్కర్ రాజు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినాడు. ఆ విధమైన ఫ్రెండ్గా ఉన్నప్పుడు మా ఇద్దరం కలుసుకున్నప్పుడు నీ స్కూల్ రిజల్ట్ ఎంత, నీ స్కూల్ రిజల్ట్ ఎంత అని అడిగేవాడు. ఖచ్చితంగా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళము. అప్రామరీ స్కూల్ ఎగ్జామ్స్గా ఉన్నప్పుడు అదే విధంగా ఉన్నాము, హై స్కూల్ ఎగ్జామ్స్ అయినా కూడా అదే విధంగా ఉన్నాము. అయితే తీవ్రమైన పోటీ, ఇంత అంత కాదు, చెప్పలేదు వీలు కాదు. ఆయనకన్నా ఫస్ట్ నేను రావాలని, నాకన్నా ఫస్ట్ రావాలని ఆయన అనేవాడు. ఏది ఏమైనా ఆయన ఏరియా కొంచెం బెటరు. నా ఏరియా కంటే నాకు చాలా స్లమ్ ఏరియా, నీరుగట్టుపల్లి మీకు తెలుసు. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. 25 ఏళ్ళ ముందు ఎలా ఉండేది చూడండి, ఆలోచించి. స్కూల్ వాతావరణమే లేదండి. నేను క్రియేట్ చేసుకున్నాను, సొంతంగా క్రియేట్ చేసుకున్నా స్కూల్ అని ఇచ్చే విధంగా. తర్వాత పిల్లలకు శిక్షణతో జిల్లా లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, ఈరోజు స్టేట్ లెవెల్లో కూడా మంచి మేముంది. కాబట్టి గంటా శ్రీనివాసరావు ఒకసారి టీవీలో నేనే విన్నాను, మీకు ఎందుకు అది ఆ రిజల్ట్ నీళ్ళలో వివేకానంద మున్సిపల్ హై స్కూల్ ఉంది, అక్కడ టీచర్స్ని కలవండి, వాళ్ళు ఏ విధంగా చెప్తారో చెప్పండి, మీకు ఎందుకు ఆ రిజల్ట్ రాదని చెప్పిను టీవీలో నేను విన్నాను. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ us. ఇప్పుడు కూడా ఈ టీచర్స్ అదే విధమైన స్పిరిట్లో ఉన్నారు. పాఠబడిలో కూడా టీచర్స్ కమ్యూనిగా చేసినటువంటి బీజాన్ని ఈరోజు డెవలప్ చేసి వాళ్ళు కూడా ఆ స్పిరిట్తోనే పనిచేస్తున్నారు. అయితే మూలకారకుడు కమ్యూనికేటర్ పాటుబడి ఈరోజు ఇంత స్పిరిట్లో ఈ విధంగా ఉంటే, ఈ స్టేజ్లో ఉంది అంటే దానికి కారణము కమ్యూనికేటర్. ఆయన కూడా ఇల్లు వదిలేసి స్కూల్లోనే ఉండేవాడు. నామాయ స్ట్రిక్ట్గా ఉండేవాడు. పేరెంట్స్ కూడా మా దగ్గరికి రావాలంటే భయపడతారు. పిల్లల్ని ఏమైనా కొడితే పేరెంట్స్ ఇతర పొరపాటుకు పిల్లలు ఏంటో చెప్పరు. మా సారు నా కొట్టినట్టు పోరలే అనేవాడు. మా మీద అభిమానం కొట్టినా కూడా ఒకవేళ ఒకరిందుకు చెప్తే వాళ్ళు మమ్మల్ని కూడా కొడతారు. మీ అభిమానులు, మీ టీచర్లు మీరు కొట్టరా, మీరు చదువుకోండి, లేదా ధ్యానం కొట్టలేదు. ఆ విధంగా ఉంటుంది ఆ రోజు. పేరెంట్స్ ఉపాధ్యాయుల మీద అభిమానం ఉన్నది. ఈ రోజుల్లో ఆ విధంగా లేదు. ఆ విధంగా లేదంటే దానికి కారణాలు అనేక ఉన్నాయి. అది నేను చెప్పను. ఆ స్పిరిట్ లేదు, దాని అర్థం మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఏ రోజైతే పిల్లల మీద, పేరెంట్స్ మీద కళ్ళు కలిగినటువంటి ఉపాధ్యాయుడు ఉంటాడో అప్పుడు ఆ స్కూల్ నంబర్ 1గా ఉంటాయి. ఎందుకంటే దాని మీదనే ఆశ. ఈరోజు ఎంతమంది మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇంకా పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్గా, డాక్టర్లుగా పనిచేస్తున్నారు. చాలామంది ఈరోజు
మంచి పొజిషన్లో ఉన్నారు. ఒక స్టూడెంట్ కలెక్టర్గా ఉన్నాడు, టీసీడీ కాంతని ఆ అబ్బాయి బిట్స్ పిల్లలు చదివినాడు. ఇంజనీరింగ్ నాకు వద్దని ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ రాసినాడు. ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం నంబర్ 5th ర్యాంక్ కంట్రీ. ఆ అబ్బాయి ఒకసారి మా ఇంటికి వచ్చి, సార్ నేను ఐఏఎస్ పాస్ అయినాను, సన్మాన సభ బీటీ కాలేజ్ హాల్లో జరుగుతుంది, మీరు రావాలని. అది నా కాలేజీ, నాకు బీటీ కాలేజ్ డిగ్రీ, తప్పకుండా వస్తానని చెప్పి అక్కడ వెళ్ళి చాలా గార్డెన్ తీసుకుపోయి అబ్బాయిని సన్మానించి ఒక ½ అవర్ మాట్లాడాను. ఆ అబ్బాయి అంతమందిలో మా ప్రథమ గురువు సిద్ధార్థ సార్ అంతమంది నేను ఐఏఎస్ నాకన్నా నాకేం కావాలండి. కాబట్టి ఎక్కడ పని చేస్తే అక్కడ విలువలు ఉన్నాయి, ఎక్కడ విలువలు ఉంటాయో అక్కడ మనిషికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు వస్తాయి. విలువలే శక్తి, డబ్బు కాదు. విలువలే శక్తి, విలువలే ధైర్యము, విలువలే సర్వస్వం నేను నమ్ముతాను. కాబట్టి ఆయన రన్నింగ్ నౌ 80. స్టిల్ నా వయసులో మార్పు ఉండదు. ఆ రోజు టీచింగ్లో కూడా ఇదే వయసు ఉంది, ఈరోజు ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఈ వయసు 80 వచ్చి కూడా. ఎందుకంటే నా వయసు మెయింటైన్ చేసుకుంటాను. నన్ను చాలామంది అడిగినారు, మీకేంటి వాయిస్ మారలేదండి. సత్యవతి మేడం అని అడిగినారు ఫోన్లో ఒకసారి, నా ఫ్రెండ్స్ అడిగినారు, ఎక్కడ నేను అడుగుతాను, నా వాయిస్ మాత్రం మారలేదు. కాబట్టి దానికి ఎందుకంటే మనం చేసుకుంటూ సాధన ఉంది. బాడీకి ఎక్సర్సైజ్ అవసరం. ఎక్సర్సైజ్, మెడిటేషన్, వాకింగ్ ఇవి ఉన్నవాడికి మామూలుగా పెద్దగా చేయడం ఉండదు. అవి నేను మెయింటైన్ చేసుకుంటాను. ఎందుకంటే ఫుల్ లీజర్ కదా, ఫుల్ లీజర్ నేను పని చేసుకుంటాను. స్కూల్ బుద్ధులు దాని టైం నేను కేటాయించుకుంటాను. అందువల్ల నాకు టైం పాస్ అయిపోతుంది. న్యూస్ పేపర్ అది ఒకటి, ఇంకా టీవీలో జ్యూస్ ఏదైనా చూసుకుంటాం. బాగా ఇంకా పని చేసుకోవాలి, మనిషి ప్రిపేర్ చేసుకోవాలి, క్యారెక్టర్ వేసుకోవాలి, అప్పుడు లైఫ్ ఎంజాయ్ చేసుకోవాలి. గుడ్డిగా కూర్చుంటే పొద్దుపోదు మనసు అంటుంది. కాబట్టి నా ఫ్రెండ్ గురించి మాట్లాడాలంటే ఆయన ఒక బ్రాండ్, ఒక లెజెండ్. ఆయనకు ఆయనే సైడ్, ఆయన స్కూల్ ఆయన నేను చెప్పగలను. ఎందుకంటే అప్పుడు మాట్లాడి నేను ఇప్పుడు మాట్లాడాలి, మార్చేసి నాకు ఇంట్రెస్ట్ అవుతుంది. మాట్లాడేవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వినేవాళ్ళకి ఇంట్రెస్ట్, వాటితో పాటు పక్కనే వదిలేసేటంట. అందుకని నేను మీకు ఛానల్ మార్చింది. కాబట్టి ఈ విధంగా ఆయన ఒక వెలుగు వెలిగినాడు, తోటపడిలో ఒక వెలుగు వెలిగినాడు. అటువంటి మిత్రుడు ఈరోజు లేదు అనేది ఒక బాధ. ఏదేమైనా ఎవరైనా కూడా పుట్టినపాటు గట్టకు మారడు, ఆ రోజు మనం ఎవరైనా ఎదురు చూడాల్సిందే అనే ధైర్యంతో ముందడికి వేయాలి, తప్పదు. ఆ స్పిరిట్తో మనం అందరూ కూడా పనిచేసి ఆయనకి ఈరోజు ఘనంగా నివారణ అర్పించినాము. ఈరోజు మీరందరూ వచ్చిన మీ అందరికీ చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా, విద్యార్థి బృందానికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ఉపన్యాసం ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.